మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉత్తమ రైతు అవార్డు గ్రహీత గొల్ల శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఆయన సొంత పొలంలో ఆయన పలకలు వేసుకున్న భూమి స్వాధీనంలో ఉన్నదని, ఈ భూమిలో కొందరు బడా బాబులు తనను ఇబ్బంది పాలు చేస్తున్నారని, ఎస్ఐ లింగం, ఎంఆర్ఓ శ్రీనివాస్ అధికారులకు తెలిపిన వాళ్లు స్పందించలేదని, పలకలు వేసుకోమని గతంలో తెలిపారని మీడియాతో శ్రీశైలం యాదవ్ కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. అది మల్లెసాగర్ చేసి ఇటువైనా చేసి బాగారే ఎలా పోయింది ఇవ్వతుంది ఫోటోలు కూడా కొట్టు 4-5 ఫోటోలు కూడా మంచిగా ఫోటో 2014లో 11లో ఉత్తమ రైతుగా అవార్డుకున్న సురేష్ కుమార్ తోటి ఆ మంచి రైతుగా గుర్తింపు ఉమ్మడి జిల్లా నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిని ఈరోజు నా భూమిని లాక్కోవాలని దౌర్జన్యంగా రియలైటర్స్ పనిచేస్తున్నారు. మొత్తం దౌర్జన్యంగా అన్ని కాగితాలు ఉండగా, సర్టిఫికెట్లు ఉండగా, పాస్బుక్లు ఉండగా, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండగా మొత్తం నన్ను దౌర్జన్యం ఉంచుకొని అందులో వెంచారు దౌర్జన్యం చేసుకుని అందులో కలుపుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ భూమిని, ఆ 12 గుంటల భూమిని చాలా అతి దౌర్జన్యంగా రాత్రిపూట చేయడము, నేను చేయడము, పోలీస్ శాఖ నాకు పూర్తి సహకరిస్తుంది, రెవెన్యూ శాఖ సహకరిస్తుంది, ప్రతి డిపార్ట్మెంట్ సహకర్యంగా ప్రతి పాపం ఆఫీసర్ ప్రతిరోజు నైట్ దగ్గర మన పొలం దగ్గర ఉండరా, నేను పోయి పొలం దగ్గర ఉండరా, మేము చేసుకోవడం, రాత్రిపూట గొలగొట్టడం, చేయడం, పోవడం. ఇంత దౌర్జన్యమా, ఇంత బలం ఎక్కడిది, ఇది ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తారు? ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో 2 సార్లు కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. సాయంత్రం పూట మేము ఎప్పుడైతే వస్తామో ఆ టైంలో జేసీతో తొక్కి పడేస్తాం, మళ్ళీ వచ్చేస్తామనే ప్రయత్నంలో ఉన్నారు సార్ వాళ్ళు. నేను కట్టడం, పొద్దునాక వీళ్ళ ఆఫీసర్లో చేపేయడం, పోవడం, మన సాయంత్రం టైంలో కూడగొట్టడం, ధన్మని పోయిననుకో అన్న గుద్ది పడేసి అన్న గుడిపోదామనే ప్లాన్ ఉన్నారు సార్. ఎక్కడ పోయినా నీ భర్త అని కూడా మా భార్య చేసే పొజిషన్ ఉన్నారు సార్. అది భూమిని దక్కించుకోవాలని ప్లాన్ ఉంది. ఎందుకంటే వెంచర్ చేస్తారు కాబట్టి దానిలో కూడిపేసేసేసి నన్ను చంపేయాలని కూడా ప్రయత్నం చేస్తారు సార్. మొత్తం మీద పై అధికారులకు ఇదే దృష్టి ఇది అయితే ఇమ్మీడియట్గా పోలీస్ శాఖకు నన్ను నా పూర్తిగా నాకు రక్షణ కల్పించాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు మొత్తం నన్ను దయచేసి నన్ను కాపాడాలని మనవించుకుంటాను.